పిఆర్ఎస్ ఛానల్ ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ఈరోజు గ్రామ పంచాయతీ ఖమ్మంపల్లిలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఎంపీడీఓ ఎం హరినందనరావు, మండల విద్యాధికారి దశరథ్, అగ్రికల్చర్ ఆఫీసర్ శివకుమార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు గ్రామ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ ఎంఆర్ఓ కృపాదానం, జడ్పీటీసీ మీనాక్షి సాయికుమార్, ఎంపీటీసీ శివలీల మల్లన్న, గ్రామ సర్పంచ్ జాస్మిన్ గుడ్డు పటేల్, ఉప సర్పంచ్ శాంతమ్మ సుభాష్, గ్రామ కార్యదర్శి శివకుమారి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అవన్నీ మీరు ఏది ఇచ్చినా అదే ఆన్లైన్ అవుతుంది. అలా ఇది నీకు అవసరం పట్టదు, ఇది నీకు అనేది ఏమి ఉండదు. అయితే మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు మన దగ్గరికి. ఇది ఇచ్చిన తర్వాత మీరు రిసిప్ట్ జాగ్రత్త పెట్టుకోవడానికి కారణం అదే. మళ్ళీ ఇంటింటికి వస్తారు. మీరు టిక్ పెట్టినటువంటి అంశాలు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. దీనికి నిజంగా ఇందిరమ్మ ఇల్లు లేదా, అవసరమా, తర్వాత ఈయన కార్డు లేదా, అవసరమా, గృహజ్యోతి ఈయనకు కరెంటు మీటర్ లేదంటున్నారు, ఈయనకు అవసరమా, లేక కరెంటు మీటర్ ఉన్నది, ఈయనకు అవసరం, ఎంతవరకు కాల్చుకోగలుగుతాడు, ఎంత కుటుంబం ఉన్నది, ఇవన్నీ వివరాలు మళ్ళీ మనకు మళ్ళీ టీం వస్తుంది. వాటి మీద వెరిఫికేషన్ అవుతుంది. సో మనం సంవత్సరానికి ఎన్ని సిలిండర్ వాడుతున్నాము, ఈయనకి ఎన్ని అవసరము, ఇవన్నీ ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు విజిటింగ్ చేస్తారు. మనం గతంలో కుటుంబ సర్వే ఏ విధంగా చేసినామో ఈసారి కూడా కుటుంబ సర్వే విధంగా చేస్తుంది. అర్హులైన అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. డిప్యూటీ ఎంఆర్ఓ మున్పల్లి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు అందరము నేను ఈ యొక్క ఖమ్మంపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ నిర్వహించడం జరిగింది. కనుక ఇక్కడ వచ్చిన ఈ యొక్క కార్యక్రమంకు వచ్చిన ఈ యొక్క మండలాధికారులు మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు వచ్చి ఆ యొక్క కార్యక్రమంకు జయప్రదం చేయడం జరిగింది. కనుక ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫామ్స్ ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో 8 టేబుల్ చేయడం జరిగింది. ఒక్కొక్క 8 కౌంటర్లు చేయడం జరిగింది. అక్కడ సహాయ కేంద్రం కూడా నిర్వహించడం అయినది. కనుక ఇంకా మెడికల్ కేంద్రం కూడా నిర్వహించడం అయినది. ఇక్కడ ఎవరు తప్పులు గిట్ట సరిచేసి చేసుకోవాలని కోరుతున్నాను.